హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 13. స్నేహ కళ్ళు తెరిచినప్పుడు ఆమె చూపు మొదటి సోఫాలో నిద్రపోతున్న విరాట్పై పడింది. అతని శరీరం చూడగానే స్నేహ మనసు కరిగిపోయి అతని వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. విరాట్ సిక్స్ ప్యాక్ నుండి స్నేహ తన కళ్ళను తప్పుకోలేకపోయింది. సిగ్గు లేకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత ఆమె సిగ్గుపడి తన చేతిని కళ్ళ మీద పెట్టుకొని అటు ఇటు చూడటం మొదలుపెట్టింది. నిద్రపోతున్నట్లు నటిస్తున్న విరాట్ మేల్కొని ఉన్నారు. స్నేహాని తన వైపు అలా చూడటం గమనించి అతని ముఖంపై చిరునవ్వు మెరిసింది. స్నేహ గడియారం వైపు చూసింది. అందులో 5 గంటలు చూపిస్తుంది. ఇది చూసి స్నేహ వాష్రూమ్ వైపు వెళ్ళింది. విరాట్ తన శక్తితో ఆమెను నయం చేసినప్పటికీ ఆమెకు ఇంకా కొద్దిగా నొప్పిగా అనిపిస్తూనే ఉంది. ఎవరికి అనుమానం రాకూడదని, అలాగే స్నేహ ఇప్పుడు మర్చిపోలేనని, ఇతర విషయాల్లో కూడా మునిగిపోవాలని. విరాట్ ఆ విషయం తెలుసుకున్న తరువాత ఆమెకు ఆ కొద్దిపాటి నొప్పిని కలిగించాడు. తన నుండి ఏదో ముఖ్యమైన విషయాన్ని దాస్తున్నాడని, ఆ విషయం ఏమిటో తర్వాత తెలుస్తుందని స్నేహ తన మనసులో అనుకుంటుంది. విరాట్ స్నేహ మనసు నుండి ఏదో చెరిపేశాడు. అది ఏమిటో మనకు తర్వాత తెలుస్తుంది. స్నేహ తన బట్టలు తీసుకొని మార్చుకొని తన గది నుండి బయటకు వచ్చినప్పుడు విరాట్ ఇంకా నిద్రపోతూ ఉండటం చూసి అతని దగ్గరికి వెళ్ళి విరాట్ లేవండి అని అంటుంది. విరాట్ లేకపోవడం చూసి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె విరాట్ ముఖం దగ్గరికి వెళ్ళి అతని ముఖంలోకి చూసింది. తర్వాత అతను చెవి దగ్గరికి వెళ్ళింది. ఆమె గట్టిగా అరవబోతుండగా విరాట్ స్నేహ నడుమును పట్టుకొని తన మీదకు లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పుడు ఏం చేస్తున్నావు భార్య అని అన్నాడు. స్నేహ విరాట్ ఒడిలో ఆశ్చర్యానికి పడి ఉంది. అసలు ఏం జరిగిందో, తాను విరాట్ని ఇబ్బంది పెట్టాలనుకొని ఇప్పుడు ఆ రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయింది. ఇప్పుడు తనను ఎవరు కాపాడతారు? ఎప్పుడు విరాట్ చేతిలోనే ఎందుకు చిక్కుకుంటుంది అని ఆలోచిస్తుంది. ఆ మాటలు విన్న తరువాత ఆమె మనసు గందరగోళానికి గురైంది. ఆమె ఇవన్నీ మనసులో ఆలోచించడం చూసి విరాట్ తన మనసులోనే నవ్వుతూ ఉంటాడు. కానీ తనను తాను నిగ్రహించుకొని ఇలా అన్నాడు. స్నేహ, నేను ఇప్పుడే చెప్పాను. అసలు మేల్కోగా ఉండి కూడా ఎప్పుడు కలలు కంటున్నట్లు ఎందుకు కనిపిస్తావు? ఈ రాక్షసుడి నిన్ను కూడా తప్పడు సమయంలోనే పట్టుకోవాలని అనుకుంటాడు. స్నేహ మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది. స్నేహకి ఇంకా వింతగా అనిపించటంతో ఆమె కిందకి చూసి ఒంటి మీద ఏమీ లేకుండా ఉన్న విరాట్ శరీరాన్ని చూసింది. ఆ అమ్మాయికి చాలా బాధగా అనిపించింది. ఇది చూసి ఆమె వెంటనే తన చూపును మరోవైపుకు తననే చూస్తున్న విరాట్ని చూసింది. స్నేహ తన కళ్ళతో విరాట్ వైపు చూసింది. విరాట్ కూడా ఆమెకు అదే సమాధానం ఇచ్చాడు. అది చూసి స్నేహ ఏ క్షణంలోనైనా ఏడుస్తున్నట్లుగా ముఖం పెట్టింది. ఇది చూసి విరాట్ స్నేహ ముఖాన్ని తాకి, నన్ను తప్పించుకోవటానికి నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు, కానీ బహుశా నువ్వు మర్చిపోతున్నావేమో అని అన్నాడు. విరాట్ ఇప్పుడు తన పాత అవతారంలో మాట్లాడుతున్నాడు. అతని ముఖంలో కోపం ఉంది, కానీ అది నకిలీ కోపం. అతని ఇదంతా తనను భయపెట్టడానికి చేస్తున్నాడని స్నేహ అనుకుంది. విరాట్ కూడా అది విన్నాడు. అప్పుడే స్నేహాన్ని చూడు, నేను నిన్ను తీసుకెళ్ళడానికే వస్తున్నాను. విరాట్ ఇలా కూడా అన్నాడు. అయితే నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్న మాట నిజమే. నాకు అసలు తెలియదు. మరి నన్ను ఎలా తీసుకెళ్తావు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు స్నేహ, నేను విరాట్ లేవాలి అని మాత్రమే చెప్పాను. నిజం చెప్పాలంటే నేను అంతకు మించి ఏమీ చెయ్యలేదు అని స్నేహ నిశ్చయంగా చెప్పింది. మరి ఎవరు అమాయకురాలు అన్నట్టుగా ఆమె అమాయకపు ముఖం పెట్టింది. అది చూసి విరాట్
నువ్వు ఏం చేస్తున్నావు? నేను చూస్తున్నాను అని అన్నాడు. ఇలా చెబుతూ విరాట్ స్నేహ వైపు కదలడం మొదలుపెట్టాడు. అది చూసి స్నేహ పైకి ముఖం తిప్పింది, కానీ విరాట్ ఆమె తలపై చెయ్యి పెట్టటంతో వారిద్దరూ ముద్దు పెట్టుకోబోయారు. స్నేహ తన పెదవులపై చెయ్యి పెట్టుకోవటంతో ఆ ముద్దు ఆగిపోయింది. కానీ విరాట్ ముఖం చూడముచ్చటంగా ఉంది. అది ఎంత వేగంగా జరిగిందంటే విరాట్కు ఆలోచించే అవకాశం కూడా దొరకలేదు. విరాట్ దృష్టి మళ్ళడం చూసి స్నేహ త్వరగా అతని దగ్గర నుండి లేచి నిలబడి తన మంచం మీదకు కూర్చుంది. విరాట్ అప్పటికే అక్కడ పడుకొని ఉన్నాడు. విరాట్ తనపై స్నేహాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని అక్కడి నుండి లేచి తన బట్టలు మార్చుకొని వెళ్ళాడు. అతను తనను తాను ఎలా నియంత్రించగలిగాడు? అతని కళ్ళల్లోకి చూడగా స్నేహ గ్రహించగలిగింది. లేదంటే విరాట్ తన పనిలో ఎవరిని జోక్యం చేసుకోనివ్వడని ఆమెకు తెలుసు. కానీ అది స్నేహ గురించిన విషయం కాబట్టి ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఏమి చెయ్యకుండానే విరాట్ చాలా అందంగా కనిపిస్తున్న భావన స్నేహకి ఇకపై తనపై ఉన్న అతని శరీరం అనుభూతి చెందుతూనే ఉంది. అప్పుడు అది మరింత ఆకర్షణీయంగా మారింది. ఆమె దాన్ని కాదనలేకపోయింది. ఆ తరువాత వారిద్దరూ అప్పుడే ఆస్పత్రి నుండి బయలుదేరి కారులో కూర్చొని ఉన్నారు. స్నేహ తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకుంది. విరాట్ చూడటానికి ఆమెకు సిగ్గుగా అనిపించింది. విరాట్ ఏమనుకుంటాడో ఏమో. అంతలో అకస్మాత్తుగా అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతను ఫోన్ తీసి చూడగా అతని తల్లి సీత. వెంటనే స్నేహ ఫోన్ అందుకొని హలో అమ్మా అని అంటుంది. స్నేహ హలో అనగానే సీత ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా అని అడుగుతుంది. సీత ప్రతి ఉదయం అలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో స్నేహకి అర్థం కాలేదు. స్నేహ ఇలా అంది, నేను బాగానే ఉన్నాను అమ్మా, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా? ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. సీత ఆందోళన చెందుతుంది. రాత్రి నుండి ఎందుకంత ఆలస్యమవుతుందో. స్నేహ ఏదో జరిగి ఆసుపత్రిలో ఉందేమో అని ఆమెకు తెలియదు. సీత ఇలాంటిది నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా, అందుకే మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది. అమ్మా నేను రేపు వస్తాను, నాకు కూడా మీరందరూ గుర్తొస్తున్నారు, నేను ఇంటికి దూరంగా ఉండలేనని నీకు తెలుసు కదా అని అనగానే సీత నవ్వి, సరే మీరు ఎందుకు ఇలా అంటున్నారో నాకు అర్థమైంది. విరాట్ నీతో ఉన్నాడు, అతనికి అసూయ కలిగించడానికి మీరు ఇలా అంటున్నారు. ఏదేమైనా మీరిద్దరూ ఒకేలా ఉంటారు. ఇంకా చాలా విషయంలో మీ ఇద్దరి మధ్య సౌరభ్యతలు ఉన్నాయి అని అంటుంది. ఆమె చివరి వాక్యం చెబుతున్నప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడటంతో దగ్గరలో కూర్చున్న శంకర్ అది విని కొంచెం బాధపడ్డాడు. సీత అతనితో మాట్లాడిన తరువాత ఆమె దృష్టి విరాట్ వైపు మళ్ళింది. దాంతో విరాట్ కూడా ఆమె వైపు చూస్తుండగా అకస్మాత్తుగా విరాట్ స్నేహాని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. స్నేహ దాదాపు షాకులోకి వెళ్ళిపోయింది. పాపం విరాట్ ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా తనకు తోచిందంతా చేస్తున్నాడు. స్నేహ ఫోన్ నుండి శబ్దం రావటంతో ఆమె దృష్టి విరాట్ వైపు మళ్ళింది. ఆ తరువాత విరాట్ ఆమె పెదవులకు దగ్గరగా వస్తుండగా అందులో మరో శబ్దం వినిపించింది. స్నేహ వెంటనే ఫోన్ తన పెదవులకు పెట్టుకొని ఫోన్లో వేగంగా ఎలా ఉంది అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను, బాయ్ అని చెబుతుంది. విరాట్ ఇలా చెబుతూ స్నేహ ఏం చేస్తున్నావు, నన్ను వదిలేయ్ అని అంటాడు. అప్పుడు స్నేహ సిగ్గులేనివాడు, ఇదంతా ఎక్కడ చెయ్యాలని అనుకుంటున్నావు అని అంటుంది. విరాట్ ఆమె ఫోన్ తీసివేసి, సరే నువ్వు నన్ను సిగ్గులేని వాడివి అని అంటున్నావు కదా, నేనేం చేశాను అని చెప్పు. ఒకవేళ ఆ పని చేయాల్సి వస్తే బహుశా నువ్వు నడవలేవేమో అని అన్నాడు. ఇలా చెబుతూ విరాట్ స్నేహ వైపు కన్నుగొట్టాడు. దాంతో ఈరోజు విరాట్కు ఏమవుతున్న ఆలోచన స్నేహ మొద్దుబారిపోయింది. స్నేహ విరాట్ని తాకి ఏం తిన్నావు చెప్పు, ఈ విషయం చెప్పు,
నువ్వు చెప్పకూడదు కదా, నా భర్తకు ఎవరు హాని చేశారో వారిని నేను వదిలిపెట్టను అని అంటుంది. స్నేహ మాటలు విని విరాట్ గట్టిగా నవ్వి, నువ్వు నిజంగా అమాయకురాలివి అని అంటున్నాడు. అతను ఆమెను కౌగిలించుకొని మెడపై ముద్దు పెట్టుకోగా ఏదో తెలియని కారణం వల్ల స్నేహకి వెంటనే వివరించలేని ఒక అనుభూతి కలిగిసాగింది. ఆమెకు గతం గుర్తొచ్చింది. శరీరం నుండి రక్తస్రావంతో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒడిలో ఉంది. ఆ అబ్బాయి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆ అబ్బాయి ముఖం సరిగ్గా కనిపించడం లేదు. అందరూ వారిద్దరి వైపు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏడుస్తూ తన చేతిని ఆ అబ్బాయి ముఖంపై ఉంచి ఏదో చెబుతుండగా ఒక పేలుడు శబ్దం వినిపించింది. అదంతా నాశనమైపోయింది. ఆ అమ్మాయి అదృశ్యం అవ్వగా ఆ అబ్బాయి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇది చూసి స్నేహ ఏదో తెలియని కారణాలతో ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు ఆగలేదు. దానివల్ల విరాట్ చొక్కా తడిసిపోయింది. అప్పుడు విరాట్ స్నేహ ముఖాన్ని తన వైపు తిప్పాడు. స్నేహ ఏడుస్తూనే స్పృహ కోల్పోయింది. కానీ విరాట్ మామూలుగానే ఉన్నాడు. స్నేహ ఇప్పుడే ఏం చేసిందో మరి. ఇదంతా బహుశా విరాట్ని చూసి ఉంటాను అని అతనికి తెలుసు. విరాట్ అన్నాడు. స్నేహకి ఈ విధంగా గుర్తు చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. బహుశా నీకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. నువ్వు ఒక మానవ గదిలో పుట్టినప్పటికీ ఇప్పుడు నీ నిజ రూపంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎవరో నీకు త్వరగా గుర్తు చేయాల్సి ఉంటుంది. నిన్ను కాపాడుకోలేకపోయినందుకు నన్ను క్షమించు. కానీ ఇప్పుడు మనిద్దరం విడదీయలేని ఏదీ జరగదు. ఇలా చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో రక్తం మరిగిపోతుంది. ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎవరైనా చూసి ఉంటే విరాట్ను చూసిన తరువాత అతను స్నేహాన్ని అదే విధంగా కౌగిలించుకోవడం చూసి షాక్ అయి ఉండేవారు. ఎగిరే కార్ యొక్క విభజన అప్పటికే మూసివేయబడింది. మరి మధ్యలో ఒక తెర అడ్డు రావటంతో ఈ వైపు నుండి ఎవరు చూడలేకపోయారు లేదా వినలేకపోతారు. కొద్దిసేపటికి కారు ఇంటికి చేరుకుంటుంది. ఇప్పుడు విరాట్ స్నేహాని తన ఒడిలోకి తీసుకుంటాడు. సీత గేటు తెలుస్తుంది. అప్పుడు విరాట్ ఎవరిని చూడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళి స్నేహాని మంచం మీద పడుకోబెడతాడు. అప్పుడు సీత అక్కడికి వచ్చి స్నేహకి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు విరాట్ సీత వైపు చూడకుండా స్నేహ కారులో నిద్రపోయిందని చెప్పాడు. సీత సరే, నేను ఇప్పుడే స్నేహ కోసం ఏదైనా తీసుకువస్తాను. ఒకవేళ స్నేహ నిద్రలేస్తే ఆమెకు తినిపించవచ్చు. ఇలా చెప్పి సీత గది నుండి బయటికి వెళ్ళి వంటగదిలో సూప్ తయారు చేయమని పని మనిషికి అడుగుతుంది. విరాట్ స్నేహ వైపు తిరిగి మంచం మీద కూర్చొని ఆమె ముఖాన్ని చూస్తూ ఆమెతో ప్రేమలో పడడం మొదలుపెట్టాడు. ఒకే ఒక విషయం వల్ల విరాట్ ఎంతగా మారిపోయిందో కదా. స్నేహ బుల్లెట్ విషయం సీతకు తెలుస్తుందా లేదా? ఒకవేళ తెలిస్తే ఎలా ఆలోచిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.